ప్రేక్షకులందరికీ నమస్సులు. పెద్దాపురంలోని బ్రాహ్మణ సేవా సంఘమునందు ఏకాదశి నాడు వేద శాస్త్ర పండిత పరిషత్తు ఎంతో వైభవపేతంగా జరిగింది. ఆ చిత్రాలని కొన్ని వీడియోల్ని మీకు నేను వీక్షింపచేస్తున్నాను. పండిత సన్మానం. ఈయన జంబికిష్టారావు గారు 1981 సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఈ పరిషత్తుని ఎంతో సమర్థవంతంగా ఈనాటి వరకు ధన సహాయం ఎక్కువ చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు. ఇక ఈయన అలక్కి కృష్ణ గారు, అలక్కి వారి సత్రం అని పెద్దాపురంలో చాలా ఫేమస్. వెంకటరామయ్య గారి యొక్క కుమారుడు. ఆయన కూడా ఈ పరిషత్తు నిర్వహించడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. ఈయన కొత్తపల్లి నరసింహమూర్తి గారు. ఈయన కూడా ఈ పరిషత్తుకి ఆర్థిక సహాయం చేస్తూ ఒకే తాటి మీద నడిపిస్తున్నటువంటి దిట్ట. ఈయన పెద్దాపురం బ్రాహ్మణ సేవా సంఘానికి ప్రెసిడెంట్ గారు. ఎటువంటి అన్యాయాలు అక్రమాలు జరగకుండా ఈ సంఘాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి చర్ల రామారావు గారు. వీరందరూ కూడా ఈ సంఘం నిర్వహణలో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ దృశ్యాన్ని ఒక్కసారి అందరూ కూడా చూడండి. బ్రాహ్మణులు స్వయంగా స్వశక్తి పాకం చేసుకుని వారికి వారే మడిగా భోజనాలు చేస్తున్నారంటే చూడండి ఎంత దృశ్యం ఇది. సంఘంలో అందరూ కూడా యథావిధిగా కొంతమంది కింద కూర్చోలేకపోతున్నారు. అయినా సరే మన సాంప్రదాయాన్ని గౌరవిస్తూ అరిటాకుల్లోనే భోజనం చేస్తున్నటువంటి ఈ పండితులను చూస్తే నా మనసు ఎంతో ఉప్పొంగిపోతోంది. ఒక వేదశాస్త్ర పండితుడు మాట్లాడినటువంటి మాటలు. అందరికీ శుభోదయం. వేద విద్భ్రో దివే దివే నమస్కుర్యాన్న శ్రీరంగే ఏర్తజే దేత ఏవ దేవత ప్రీణాతి అని వేదం చెప్తోంది. వేద విద్భ్రో దివే దివే నమస్కుర్యాత్ అని వేద విద్వాంసులకి దివే దివే నిత్యము నమస్కారం చేసి వాడు ఆశీర్వచనం పొందాలని వేదం చెప్తోంది. అలాగే నిన్న మనం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద వేద పండితులందరూ కూడా ఈ సంవత్సరం వేదమాత గాయత్రీమాత అనుగ్రహం వల్ల ఇంచేదో తెలియదు చాలా గొప్ప పండితులు మహానుభావులందరూ కూడా ఇచ్చేశారు. అగ్నిహోత్రం చేసే వాళ్ళు మనం స్టేజ్ మీద ఎక్కించి ఒక ఊరు ప్రకాశ్ అవధాని గారిని ఆయన చయనం చేశారు. ఆయన ఎక్కడా భోజనం చేయరు, ఆయన ఆయన ముందుకు తింటారు చయనం చేస్తే. అలాగా మహానుభావులు పండితులందరూ వచ్చారు. అలాగే విష్ణు భట్లు చైన్లు గారిని అయినా యాగం చేశారు, చయనం చేశారు. ఏంటంటే మానవ సేవ మాధవ సేవ అన్నట్టు ఆయన లక్షల కొద్దీ అన్నదానం చేస్తూ ఉంటారు. ఆయన మహా గొప్ప నిత్యాతో చెప్పాలంటే ఆయన ఒక అన్నపూర్ణాదేవి లాంటి వాడు. ఆయన కరోనా టైంలో బాల్జీలతో అన్నం ఉండి అందరికి ఇళ్ళకిచ్చివాడండి. అలాగే మన పుష్కరాలు ఎక్కడ పుష్కరాలైనా సరే మినిమం 1,00,000 మందికి ఆయన భోజనం పెడుతూ ఉంటారు. ఆయనకి 10 లక్షల మందికి అన్నం ఉండి పెట్టేమంటే మహా ఇష్టం, మహా సరదా. అన్నపూర్ణాదేవికి గాయత్రీదేవి కూడా ఆయనకి ఎలా అనుగ్రహిస్తోంది. అలాంటి గొప్ప మహానుభావులు విద్వాంసులందరూ కూడా వచ్చి నిన్న మన పెద్దాపురంలో ఉన్న అందరినీ కూడా ఆశీర్వచనం చేశారు. అంటే కొంతమంది ప్రత్యక్షంగాను కొంతమంది పరోక్షంగాను ఉన్నారు. అయితే ఈ ఆశీర్వచనం అందరికీ పొందుతుంది. సర్వే జన సుఖినో భవంతి అనే మన లోక సమస్త సుఖినో భవంతి అనే సూక్తిని ఇది అందరికీ వర్తింపజేస్తుంది. నిన్న చాలా గొప్ప గొప్ప మహానుభావులు ఆశీర్వచనం పొందాం. చాలా బాగా జరిగింది. అందరికీ కూడా ధన్యవాదాలు. చాలా సంతోషం.